నమస్కారం విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ప్రభుత్వ ఆసుపత్రికి నిధుల కొరత రాకుండా చూస్తా. నంద్యాల మెడికల్ కళాశాల ఆవరణలో సూపర్ స్పెషాలిటీ విభాగం ఏర్పాటు చర్యలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని, 600 పడకలకు ఏర్పాటు చేస్తామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం సాయంత్రం నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రతి పేషెంట్ను కర్నూలు జీజీహెచ్కు రిఫర్ చేయవద్దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరికి ఎంపీ సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తదితర రోగులకు ఇక్కడే మంచి వైద్యం అందాలని చెప్పారు. ప్రతి పరీక్షలు ఆసుపత్రిలోనే చేయాలని బయటకు రాయొద్దన్నారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య మెరుగుదలకు, ఆసుపత్రికి వచ్చిన మహిళలకు విశ్రాంతి తీసుకునేందుకు నూతన గది నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుందామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు. ఎంపీ వెంట ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఏడీ మస్తాన్, డాక్టర్ సలీమున్నీసా, సెంట్రల్ సివిల్ సప్లై మెంబర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, జోనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టెంట్ కమిటీ మెంబర్ వెంకటరంగయ్య, బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదన్నా ఉమెన్కి వెయిటింగ్ ఏరియాస్ వెయిట్ చేసుకుంటారు కదా, ఇక్కడ రూమ్ పైన కాకుండా ఒక రూమ్, ఒక వెయిటింగ్ ఏరియా మాదిరి మన ఎంపీ ల్యాబ్స్ నుంచి ఇద్దామా అని ఒకటే ఆలోచన. కన్స్ట్రక్షన్ బాగుంటుంది, సపరేట్గా ఉంటుంది. వెయిటింగ్ ఏరియాస్ ఉమెన్కి సపరేట్గా ఉంటుంది.